ఇప్పటికే జంట భూకంపాల దెబ్బకు కుదేలైన వెనెజులాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకాస్ నగరం, లాగువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 920 మంది మృతి చెందారు. 3,360 మంది గాయపడ్డారు. దాదాపు మరో 50,000 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని భయాందోళన వ్యక్తమవుతోంది. ఇక వెనజులాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి బృందాలు తరలివచ్చాయి. భారత్ కూడా ఆపరేషన్ అమిత్సాద్ పేరుతో ఆ దేశానికి 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రితో పాటు వైద్య బృందాన్ని పంపింది. వెనజులాలో జంట భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది ప్రభావితమయ్యారు. ఒక్క కారకస్ లోనే ఈ సంఖ్య 20 లక్షల వరకు ఉందని అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. శిథిలాల కింద ఇప్పటికీ చాలా మంది చిక్కుకొని ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ముప్పుందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడ్డ అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే పలు నగరాల్లో శిథిలాల కింద మృతదేహాలు నలికి రక్తసిక్తమై ఉండటంతో పరిస్థితి భీతావహంగా కనిపించింది. చాలా మంది తమ ఆత్మీయుల పేర్లు రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని వారి జాడ కోసం రోధిస్తూ అన్వేషించారు. వందల మంది పార్కుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. పిల్లలను కోల్పోయిన తల్లులు గుండెలవిసేలా రోధించారు. నష్ట తీవ్రత లాగువేరా రాష్ట్రంలో అత్యధికంగా ఉంది. జంట భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనట్లు వెనజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లో ఇప్పటిదాకా దాదాపు 50,000 మంది పేర్లు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక వెనజులాను ఆదుకునేందుకు $150 మిలియన్ విలువైన సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఆ సామాగ్రిని తరలించేందుకు 2 యుద్ధ నౌకలతో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ దేశాలు కూడా సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది, మానవతా సాయం అందించేందుకు సిద్ధమయ్యాయి. ఆపరేషన్ అమిత్సాద్ లో వెనజులాకు భారత్ సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ 35 టన్నులకు పైగా సహాయక సామాగ్రి, మందులు, వైద్య పరికరాలను వాయుసేనకు చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో తరలించింది.